ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవునిని ఆశ్రయించిన నీవు నీ జీవితకాల పర్యంతము వరకు సంతోషించుచు కాపాడబడుచు నిత్యము యేసు నామమున ఆనంద ధ్వని చేయుదువుగాక. ఆమెన్. దేవుడు ఈ దినము మరొక వాగ్దానము చేత మనలను దర్శించినందుకు దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుదాం. దినము వెంట దినము, వారము వెంట వారము, మాసము వెంట మాసమును ఇస్తూ ఉన్న దేవుడు, మనలను కాపాడుతూ ఉన్న దేవునికి నీవు నేను మనమందరము కూడా కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ వాగ్దాన వాక్యమును మీరు కూడా మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేసి వారు కూడా దీవించబడడానికి మీరెందుకు కారకులుగా ఉండకూడదు. కనుక ఈ వాగ్దానమును ఇతరులకు షేర్ చేసి వారిని ప్రోత్సహించండి. నేడు దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు. నేటి వాగ్దానము, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానము దేవుడు ఎవరి చేత ఎవరికి చేయించాడు అంటే, మోషే గారి చేత ఆషేరు గారికి, ఆషేరు గోత్రికులకు ఈ వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచాడు. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని ఈ వాగ్దానము నేడు నీకు ఆ పరిశుద్ధాత్మని ద్వారా దేవాది దేవుడు బయలుపరిచాడు. ఆషేరు అంటే అర్థము సౌఖ్యము, రెండవది సంతోషము. కనుక ఈ ఆషేరు యాకోబు యొక్క 8వ కుమారుడు. ఆషేరు తల్లి జిల్ఫా. ఈ ఆషేరు గోత్రికులు కనాను దేశమునకు చేరినప్పుడు వీరి సంఖ్య 53,400 మంది. వీరందరూ కూడా దేవుని కటాక్షమును, ఆశీర్వాదమును పొందినవారే. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనములో చెప్పబడిన ప్రవక్తియగు అన్న ఆషేరు గోత్రికురాలు. దేవుడు ఆనాడు ఆషేరు గోత్రికులను, ఆషేరును దీవించిన విధానమును బట్టి నాటి ఆషేరు ఆశీర్వాదము, వాగ్దానము వారి తరతరాలుగా దీవించబడి ఉంది. వారి తరతరాలు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే బలము, బలము. గనుక దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలీలను ప్రవచనాత్మకంగా దీవించాడు. ఆషేరు జీవితంలో జరగబోయే దాని గురించి మోషే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఆషేరును మోషే మాత్రమే కాదు, కానీ యాకోబు, ఆషేరు తండ్రి అయిన యాకోబు కూడా ఆషేరును ప్రవచనాత్మకంగా దీవించాడు. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అని యాకోబు కూడా తన కుమారుడైన ఆషేరును దీవించాడు. ఈ వాగ్దానములో మోషే గారు ప్రవచనాత్మకంగా ఆషేరును దీవించిన దానిలో ఒక 3 విధాలుగా ఆశీర్వాదాలు బయలుపరిచాడు. ఈ 3 కూడా నీ జీవితంలో నేడు దేవుడు బయలుపరిచాడు. 1, సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు. 2, సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షము పొందుతాడు. 3, సహోదరుల కంటే ఎక్కువగా తాను బ్రతుకు దినములలో విశ్రాంతి అనగా బలం పొందుకుంటాడు అని మోషే ప్రవచనాత్మకంగా వాగ్దానం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసునామమున నీ సహోదరుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. నీ సహోదరుల కంటే ఎక్కువగా నీవు కటాక్షించబడతావు. నీవు బ్రతుకు దినములలో బలము కలిగి ఉంటావు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దేవుని దీవెనలను ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ అనే వ్యత్యాసము దృష్టితో దేవుడు చూచుట లేదు. కానీ ఆ యొక్క ఆషేరు విశ్వాస పరిమాణమును బట్టి దేవుని దీవెనలు అతనికి ప్రాప్తించాయి. తలాంతులు అందరికీ ఒకే విధంగా ఉండవు. అయినా కూడా వారి వారి సామర్థ్యమును బట్టి
ఇవ్వబడిన తలాంతులను బట్టి దేవుని నామమును మహిమపరచాలి. ఎందుకంటే మనకన్నా ఇతరులకు ఎక్కువ తలాంతులు లేదా ఎక్కువ ఆధిక్యతలు ఇచ్చాడని వారిపైన అసూయ పెంచుకోకూడదు, దేవుని శోధించకూడదు. మనకు ఇచ్చిన దానితోనే మనము దేవుని మహిమపరచాలి, దేవుని మనము ఆరాధించాలి. దేవునిని ఆశ్రయించు ఒక ఆషేరు మాత్రమే కాదు, ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు ఆశ్రయము పొందిన నీవు ఎలాంటి సమస్యలు నీ ముందున్నా అవి నిన్ను తాకలేవు. 2, దేవుని ఆశ్రయించిన నీవు కదల్చబడవు. దేవుని సన్నిధిలో దేవుని బలమైన హస్తము కింద నీకు క్షేమం ఉంది అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ దీవెనలు అనగా 3 దీవెనలు సహోదరుల కంటే ఎక్కువగా దీవించబడతాడు, ఎక్కువగా కటాక్షం పొందుతాడు, బలము కలిగి ఉంటాడు అని ప్రవచించాడు మోషే గారు. ఈ దీవెనలు ఆషేరుకు కలగడానికి ముఖ్యమైన కారణాలు చెప్పాడు మోషే. అది ఏంటంటే అతని పాదములు తైలములో ముంచుకొనును అంటాడు. అతని పాదములు తైలములో ముంచుకొనును. ఇక్కడ తైలము అంటే నూనె. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము, పాదములు ప్రవర్తనకు సాదృశ్యము. ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరించి బాప్తిస్మం పొందిన దినమే దేవుని ఆత్మ చేత నీవు దేవుని కుమారుడవుగా ముద్రించబడ్డావు. నీ పాదములు నీ ప్రవర్తనకు సూచనగా ఉన్నాయి. నీ ప్రవర్తనను బట్టి, నీ సాక్ష్యమును బట్టి, నీకున్న తలాంతులను బట్టి, నీ సామర్థ్యమును బట్టి, సేవకులకు నీవు చేయుచున్నటువంటి పరిచర్యను బట్టి, నీవు పంపుతున్న కానుకలను బట్టి దేవుడు నీకు విశ్రాంతిని అనగా బలమునిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆషేరు ప్రవర్తన పరిశుద్ధాత్ముని స్వాధీనములో ఉంది. నీ ప్రవర్తన పరిశుద్ధాత్ముని స్వాధీనములో ఉంది అని నీవు గుర్తించాలి. కనుకనే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా దీవించబడ్డాడు. అలాగే మన పాదాలు కూడా అనగా మన ప్రవర్తన కూడా పరిశుద్ధాత్మని స్వాధీనములో ఉన్నది అని మనం గుర్తించాలి. మన ఇష్టానుసారంగా మనము నడవకూడదని, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఏమి బోధిస్తాడో దాని ప్రకారం నడుచుకోవాలని పేతురు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో వ్రాశారు. కనుక ఈనాడు దేవాది దేవుడు నువ్వు ఏ ప్రాంతములో ఉన్నా కూడా, నువ్వు ఏ దేశములో ఉన్నా కూడా, ఏ రాష్ట్రములో ఉన్నా కూడా ఈ వాగ్దానము నీకు వర్తింపచేయుచున్నాడు. ఈ దినము దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన ఈ వాగ్దానము నీ జీవితములో యేసు నామమున నెరవేర్చబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామనైనా. మాకు మరి ఒక దినమును మీరు ప్రసాదించి ఈ దినము ఈ ఉదయకాలమున దేవా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నాడు ఆషేరు గారికి మీరు చేయడానికి ఇష్టపడిన వాగ్దానమును దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ప్రవచనాత్మకంగా దీవించాలని ఆశపడ్డావు. నాడు మోషే ద్వారా బయలుపరిచిన వాగ్దానము ఈనాడు మీ దాసుని ద్వారా మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు. కనుక ఆషేరు జీవితంలో జరగబోయే దాని గురించి మోషేకు ప్రవచించారు. ఈనాడు మీ బిడ్డల జీవితాల్లో వారు పొందబోయేదాన్ని మీరు ప్రవచించారు. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా రాజా మీకు వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరినీ కూడా సమృద్ధిగా దీవించండి. ప్రతి దినము వాగ్దానమును నమ్ముతున్న వారి జీవితంలో మీ చిత్తము నెరవేర్చబడునుగాక. వారి జీవితాలలో కొరతగా ఉన్నవన్నీ క్రీస్తు యేసు నామమున తీర్చబడునుగాక. భార్యాభర్తల మధ్యలో సమాధానము, అన్నదమ్ముల మధ్యలో సమాధానము, వివాహము కొరకు ప్రయత్నం చేస్తుండగా వివాహ విషయంలో సహాయమును, సంతానము లేకుండా ఉన్నవారికి యేసు నామమున సంతాన భాగ్యము కలుగునుగాక. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ప్రార్థన చేయమని కోరుతున్న వారి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.